లక్ష్మీ కుబేర యోగం పొందాలంటే ఏం చేయాలో తెలుసా? తప్పక పాటించండి. నేటి కాలంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవాడు కూడా ధనవంతులుగా మారుతున్నారు. అలాగే కొందరు ఎన్ని పూజలు వ్రతాలు చేసిన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ముఖ్యంగా చేయవలసిన పని, కుటుంబంలో ఏ స్త్రీ అయినా ఉషోదయ కాలమందు నిద్ర లేచిన వెంటనే తన మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని కళ్లకు హద్దుకోవాలి. తర్వాత తన 2 చేతులను చూసుకుని ఓం శ్రీ లక్ష్మీ నమః అనుకోవాలి. ఇంటిని ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి. శుభ్రం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. ఆ తర్వాత కాలకృత్యాలను తీర్చుకుని తలస్నానాలు చేసి తల నుండి నీరు కారకుండా ఒక ముడి పెట్టుకోవాలి. ఇంటి ముందు లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు వేయాలి. తర్వాత తులసి కోట దగ్గరకు వెళ్లి ఇష్టదైవాన్ని ఆరాధన చేసుకోవాలి. పాలను కాచి కాఫీ లేదా టీ పెట్టుకుని భర్తకు ఇవ్వాలి. తర్వాత వారి బిడ్డలకు ఇవ్వడం అనేది జరగాలి. అలాగే ఏరువాక వచ్చిన తర్వాత ధాన్యాన్ని ఆ ఇంటి పెద్దకు ఇవ్వడం ద్వారా శుభం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నిద్ర లేవగానే స్త్రీలు గుమ్మం ముందు కూర్చుని తల దువ్వడం మంచిది కాదు. కొంతమంది సాయంత్రకాల సమయంలో గుమ్మం ఇటుగా ఉండి బయటకు నీటిని పుక్కలించి వేయడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది. అలాగే గుమ్మం ముందు పచ్చని తోరణాలు కట్టాలి. అలాగే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోని గుమ్మనికి పెట్టండి. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామిని చూడగానే ఇంట్లోకి వస్తుంది. సంధ్యా సమయం నాడు దీపం అగరవత్తులు వెలిగించి సాంబ్రాణి వేసి తలుపులు తీసి ఉంచాలి. అప్పుడు లక్ష్మీదేవి. ఈ విధంగా చేయడం ద్వారా అష్టైశ్వర్యాల అనుగ్రహంతో లక్ష్మీదేవి దీవెన అందరికీ దొరుకుతుంది. అలాగే అశుభ్రమైన పనులు చేయకుండా ఇతరులకు హాని కలగకుండా శ్రద్ధతో ఆచరిస్తే అన్నింత సుఖమైన సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారని అష్టాదశ పురాణాలలో చెప్పబడింది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.